హాయ్ ఫ్రెండ్స్, ఆసిఫ్ అలీ, అమలాపాల్, షఫరుద్దీన్ కలిసి నటించిన లెవెల్ క్రాస్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎవరూ లేని ఒక దూరపు స్థలంలో ఒక రైల్వే క్రాసింగ్ ఉంటుంది. ఆ లెవెల్ క్రాసింగ్లో గేట్ కీపర్గా పనిచేస్తూ ఉంటాడు రఘు. అయితే అతను సింగిల్గా ఉండి గాడితో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒకరోజు ట్రైన్ పాస్ అవుతుంటే అందులోంచి ఒక అమ్మాయి ఎర్ర గౌన్ వేసుకొని రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోతుంది. ఆ అమ్మాయి పేరు చైతాలి అని చెప్తుంది. తన శాడిస్ట్ భర్త నుంచి దూరంగా పారిపోవడం కోసమే ట్రైన్లోంచి దూకానని చెప్తుంది. అయితే ఆమెకి ఫుడ్ పెట్టి బట్టలు ఇస్తాడు రఘు. ఆమె అతనికి సాయం చేయడం కోసం వంట వండుతానంటుంది. వంట వండుతున్నప్పుడు అతని పెట్టెలో కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ చూసి ఆశ్చర్యపోతుంది. ఆ క్లిప్పింగ్స్లో ఏమున్నాయి, అసలు రఘు ఎవరు, చైతాలి ఎందుకు దూకేసింది, చైతాలి గతం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్రతి మనిషిలోని మంచి చెడు రెండు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో 3 ప్రధాన పాత్రలు ఉంటాయి. 3 పాత్రలకి మంచి చెడు రెండు ఉంటాయి. ఈ 3 పాత్రల మధ్య జరిగే సంఘర్షణలో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్నది సస్పెన్స్ గా ఉంటుంది. దర్శకుడు చాలా స్లోగా తీశాడు ఈ సినిమాని. ఒక డాక్యుమెంటరీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ లొకేషన్స్ కానీ, పిక్చరైజేషన్ కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా బాగుంటుంది. చూడడానికి వావ్ అనిపిస్తుంది. 3 నటీనటులు కూడా బాగా చేశారు. ఆసిఫ్ అలీ కొంచెం కమల్ హాసన్ని ఇమిటేట్ చేసినట్లు అనిపిస్తుంది. అయినా కొంచెం స్లోగా ఉంటుంది సినిమా. పాటలు ఉన్నాయి కానీ అంత గొప్పగా ఉండవు. అమలాపాల్ కోసం, ఆసిఫ్ అలీ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. దర్శకుడు రాసుకున్న కథలో మలుపులు బాగుంటాయి. క్లైమాక్స్ వరకు కూడా బాగానే నడిపించాడు, కానీ స్లోగా నడిపించాడు అంతే. ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.